తెలియని వయసులో ఆ భావాలకి కనెక్ట్ అయ్యి ఈరోజు ఎన్నేళ్ళ పాటు ఆ అడవి బాటలో పోరాటాలు చేశారు? ఏ ఏ ఉద్యమాలకి నాయకత్వం? నేను ఉద్యమాలు చేసామండి. ఇక్కడ మన తీర ప్రాంతం సెంట్రల్ గవర్నమెంట్ అన్ని తీర ప్రాంతం జాలర్లకు పంచడం జరిగింది. అలాగే వేరే ఈ సముద్రం వేట లేకపోవడం అయినా కానీ వాళ్ళకి సమస్య లేకుండా ఆ భూములపైన ఇప్పుడు బతుకుతున్నారు. అలాగే ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో ఈ అణు విద్యుత్ కేంద్రాలు పక్క పెట్టిస్తే వెనకబడినటువంటి రాష్ట్రం తీసుకొచ్చి మారుమూల జిల్లాలు పెడితే దానివల్ల చాలా పొల్యూషన్. అది అప్పట్లో నా నాయకత్వంలో ఆపాం, అది సక్సెస్ చేసాం. ఈ తీర ప్రాంత భూములన్నీ జాలర్లు పంచిపెట్టడం జరిగింది. అలాగే టూర్ల పల్లపుకి వస్తే ఈవేళకి కూడా వర్షం వస్తేనే కానీ పంటలు పండే పరిస్థితి ఉంది. నాకు ఆ రోజు కూడా ఉంది, రిజర్వేయర్లు కడితే వాటర్ ఉంటుంది, అనవసరంగా సముద్రం వాటర్ వెళ్ళిపోతుందని. కానీ ఇప్పుడు కూడా అది లేదు. ఇప్పుడు కూడా ఒక ఆలోచన ఉంది, ఒక 10 రిజర్వేయర్లు కడితే చాలు ఈ జిల్లాకి. అలాగే ఈ 13